హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. మళ్ళీ అహ్మదాబాద్లో మనకి ఒక వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేడియం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ స్టేడియం అయితే వచ్చేసింది. గో అటు సైడ్ వెనక కనపడుతుందా ఫ్రెండ్స్? ఇగో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ అండ్ స్టేవ్ నరేంద్ర మోడీ స్టేడియం. ఇగో ఇక్కడ చూస్తున్నారు. ఇగో ఇది రోడ్డు. ఇగో మరి అంతా ఇంకా జనాలు అయితే లోపలికి వెళ్తున్నారు. మనం కూడా అయితే లోపలికి వెళ్ళి మీకు మళ్ళీ అంతా చూపిస్తాం ఫ్రెండ్స్. మనకి మెయిన్ టికెట్ ఉంటేనే పంపిస్తారు కదా. ఇది 4 కిలోమీటర్ దూరంలో ఉందట. ఈ అహ్మదాబాద్లో కొద్దిగా ఇక్కడ ఇరగడం ఉంది. గ్రౌండ్ ఏం బాగానే ఉంది, కానీ 60 టికెట్లు తీసుకురావాలా. 200 రూపాయలు ఆడుతున్న ఆట అయినా పోయి టికెట్ తెచ్చుకుంటాం. మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఆన్లైన్. పోయి ఆడ మేమే ఇది చూపిస్తే మన స్కానర్ కొట్టి టికెట్ ఇస్తారు. రా, ఈ మంచి ఆటో డ్రైవర్ అనమాట. ఆటో ఉంది ఆటో. హలో హలో ఆటో ఆడేదా రమేష్. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చినాము. మన మెయిల్ చెప్పాలా విధంగా చెప్పాలంటే టికెట్లు అయితే ఇప్పుడే అనుకున్నా. ఇట్లా ఓకే ఇట్లా అడు మా ఓడు ఉన్నాడు పడకరా. ఇక ఆటోమేటిక్ ఇక్కడ మన తెలుగు వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి బ్రో పేరు చెప్పండి. మనోజ్. ఆయన విశాఖపట్నం అట. విశాఖపట్నం కదా, వైజాగ్ చెప్పా చాలు. ఒకప్పుడు మన తెలుగులో ఎక్కడ పోయినా ఉంటారు అబ్బా. విదేశ్ రమేష్ యూట్యూబ్ ఛానల్ అట్లా. ఓకే మరి ఇప్పుడు ఆటో మీద వచ్చాము. వాళ్ళ ఆటో మీద పోయి అక్కడ స్టేడియం కాడ దిగి చక్కలోని పోతాం. ఇక ఫ్రెండ్స్ ఇక గేట్ నుంచి లోపలికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇక స్టేడియంలో అయితే ఫస్ట్ టైం ఫీలింగ్ స్టేడియం చూస్తే ఎట్లా రారా సత్తే ఈరోజు ఫ్రెండ్స్ ఇగో 2 చెకింగ్లు పెట్టారు. 2 చెకింగ్లు కూడా దాటుకొని ముందరకైతే వచ్చినాము. స్టేడియాన్ని మళ్ళీ ఎండనే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టేడియంలో ఉన్నంత చెకింగ్ ఎక్కడైతే లేదనుకుంటా. వామ్మోయా, ఇటు సైడ్ ఉన్నారు ఆడ ఒకటి, మళ్ళీ వాళ్ళకన్నా ముందర ఒకటి. ఇక ఫైనల్గా ఇక అన్ని చెకింగ్లు అయిపోయినాయి. స్టేడియంలోకి అయితే వెళ్తున్నాము. లోపల సౌండ్ ఉంటుంది అనమాట, ఎక్కువ వాయిస్ మిస్ స్టేడియం మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టేడియం ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేడియం. ఎంత అద్భుతంగా కట్టారో కానీ. ఫ్రెండ్స్ స్టేడియంలోకి అయితే వచ్చేసాము ఫైనల్గా. ఇగో స్టేడియం చూడండి మొత్తం ఎలా ఉందో మీకు ఎనిమిది కెమెరా చేత చూపిస్తా. ఈ స్టేడియాన్ని చూడడానికి నేను స్వయంగా అహ్మదాబాద్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మన వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు చాలా ట్రై చేసిన స్టేడియంలో మ్యాచెస్ చూడాలని. అప్పట్లో టికెట్ దొరకలేదు. అయినా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్కి అయితే మళ్ళీ రావడం. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నప్పుడు మన గుజరాత్తో ఈరోజు తలబడుతుంది. మన ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ మన వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టినారు ఇప్పుడు స్టేడియంలోకి వచ్చి. ఇక ఈ స్టేడియం గురించి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇదే ఫ్రెండ్స్. మన ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది. మరి ఈ స్టేడియం కూడా నరేంద్ర మోడీ పేరు మీద ఉన్నది. ఈ స్టేడియానికి అయితే ఎంతోమంది అందరూ తెలుసు. తెలియని వాళ్ళైతే ఒకసారి తెలుసుకోండి. ఇగో సీట్ కెపాసిటీ చూసుకుంటే 1,32,000. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇందులో కెపాసిటీ అనమాట 1,32,000 మంది ఈ స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చు. వరల్డ్ కప్ ఇప్పుడైతే 1,20,000 మంది వరకు అలౌ చేసినారంట. అప్పట్లో వచ్చింది న్యూస్. ఇక సీటింగ్ ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కాబట్టి కొద్దిగా తక్కువనే పెట్టినారు. ఓన్లీ ఈ స్టేడియం మాత్రమే, మిగతా స్టేడియంస్ సావ కొడుతున్నారు. ఇక జనాలు అయితే ఇంకా మొత్తం అయితే నిండరు. అట్లీస్ట్ కింద ఉన్న వాటి కాడికైతే ఫుల్ అవుతాయి. ఇక పైన వాటికి మిగిలిపోతాయి. చూద్దాం ఫ్రెండ్స్. ఇక మరి స్టేడియం అయితే చూస్తే ఎంత అద్భుతంగా సన్ రైజర్స్ ఫైనల్లో మరి విజయం కూడా ఈరోజు గెలిచి ఈసారి కప్పు మనమే కొట్టాలని కోరుకుంటున్నాం. మీరు కూడా సపోర్ట్ చేయండి మన సన్ రైజర్కి. చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇగో మరి అక్కడైతే ఇక ప్లేయర్స్ అందరు కనపడుతున్నారు కదా. ఇప్పుడు 2 బాల్ అయిపోయినవి. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఇగో మరి అక్కడైతే బాల్ వేస్తుండు. ఓకే ఫ్రెండ్స్ అప్పుడే 2 4 కొట్టిండు, అదరగొడుతుండు. ఇగో మరి ఇక్కడ చూసుకుంటే మనం ఇద్దరు ఎస్ఆర్హెచ్కి అందరు గుజరాత్లో ఉన్నారు. ఫుల్ ఎనర్జీగా ఈరోజు ఆట సాగుతుంది. 2 4 మళ్ళీ 3 4 కొడతారా.
లాస్ట్ బాల్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమ్మిన్స్ ఆడుతున్నాడు. మరి సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. 20 ఓవర్లు మించేసరికి 162 పరుగులు చేశారు. ఈరోజు క్లాస్ తొందరగా అవుట్ అయిపోయాడు రషీద్ ఖాన్ బౌలింగ్ లో. ఇక అందరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొద్దిగా మూడ్ ఆఫ్ అయినాము. మేము కూడా బాగానే ఆడుతుండ్రి. స్కోర్ పోవట్లేదు. ఇక గుజరాత్ మరి తెలుస్తుంది అని చెప్పలేము. లాస్ట్ వరకు పోరాటం తెలుస్తుంది. 20 ఓవర్లు అయిపోయింది. అందరు జనాలుగా ఎగబడేరా. ఇక్కడ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ కానీ పిక్చర్ ఏదైతే అమ్ముతున్నారు. ఇక తాగతలు అట్లాగే తాగుతున్నారు. మేము కూడా తాగుతున్నాము. ఊరే ఎండ మా మీద అంతా ఎండ మా మీద పోయింది. ఎండ బాగా అయితే తగ్గింది. ఇది సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు మ్యాచ్ అయితే అయిపోయింది. 20 ఓవర్లు మళ్ళీ చూద్దాము. మిగిలిన మ్యాచ్ని చూసి మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. 100 కొనాలి తప్పదు ఫ్రెండ్స్. ఇక 100 రూపాయలు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ బాటిల్ 100 రూపాయలు. చెప్పు అది 60 రూపాయలు. దీంతో ఒక గ్లాస్ పోసుకుంటే 20 రూపాయలు. చాలా దారుణము. ఏం చేస్తాం, ఇదంతా ఒక వ్యాపారం, ఒక బిజినెస్. ఐపీఎల్ అంటేనే ఇది మొత్తం దోసుక తినకనే సరిపోయేదా. ఇక మనము ఏం చేస్తాం, వచ్చినాము తినలా దుబ్బగానే తాగల. ఏంది ఎండ ఎట్లా పడుతుంది ఫ్రెండ్స్. తాగి మళ్ళీ మిగిలిన మ్యాచ్ చూస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సూర్యుడు ముక్కనిక పోతున్నాడు పొద్దు. ఇదో నర్సింగా ఫ్రెండ్స్, ఇగో మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక చాలా దూరం వచ్చాము మరి సన్ రైజర్స్ కోసము. అయినా పర్లేదు, మరి నెక్స్ట్ మ్యాచ్ అయినా గెలుస్తామనే నమ్మకం ఉంది. బాగానే పోరాడినారు కానీ కొంతవరకు ఏం జరిగిందో ఇక ఓడిపోవడం జరిగింది. ఇంకొక 5 బాల్ మిగిలి ఉండగానే మ్యాచ్ అయితే ముగిసింది. ఇంకొక 20 రన్లు ఎక్కువ కొట్టితే గెలుస్తున్నా. 160 రన్లు కొట్టడంతో మ్యాచ్ అనేది ఇక వాళ్ళకు రన్నులు తక్కువ అవుతాయి. ఇక మంచిగానే పోరాడినారు. ఇక బ్యాట్స్మెన్ లో రన్లు ఎక్కువ లేదు. అందుకే ఇక అహ్మదాబాద్ అయితే మ్యాచ్ అయిపోయింది. స్టేడియం కూడా మళ్ళీ ఒకరు లుక్ చేయండి చూపిరు. అంతా ఒకరు కిందికి వచ్చాము మేము. ఇక్కడ అక్కడ సైడ్ అంత చూపి జనాలు వెళ్ళిపోయినారు. మేము ఫోటోలు దీనికి కిందకి వచ్చినాము. మేము పైన చివర్లో అటు సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అహ్మదాబాద్లో. ఇగో స్టేడియం కూడా మేము చూసాము. మీరు వచ్చిపోండి. ఇక మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రాకుండా మళ్ళీ వాటి కోసం సిద్ధంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, జై ఎస్ఆర్హెచ్. ఇగో మేమైతే చాలు మరి పోమా. ఫైనల్ గా ఫ్రెండ్స్ అల్లు అయితే మస్తు ఎంజాయ్ చేసినాడు. ఫస్ట్ టైం ఫీలింగ్. ఇగో మరి ఎలా అనిపించింది? సూపర్. కానీ మ్యాచ్ అయిపోయాలని మాకు ఏం బాగలేదు. సో హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ అయినా గెలుస్తామనే ఒక నమ్మకం ఉంది. బాయ్ బాయ్ అహ్మదాబాద్ స్టేడియం. మళ్ళీ ఎప్పుడు వస్తానో మరి ఇక్కడికి. మళ్ళీ ఏ మ్యాచ్ ఉంటే మ్యాచ్ ప్రయత్నం చేస్తా. ఇగో నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్ ఎవడైనా వస్తే తొలకొస్తా. రాడే వీడు అక్కడ నాటిగా ఇడిచిపెడితే వీడైతే వీడు ఫోన్లో మరి ఇప్పుడు మా ఎక్కడ ఫ్రెండ్స్ చివరగా చూడండి ఎంతమంది వెళ్తున్నారు జనాలు. ఒక్క పారు మరానికి క్లిక్ అవుతాం. ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. మేము కొంతసేపు స్టేడియంలో ఉండొచ్చాము. ఇక ఆడగానే ఇంకా వెళ్తూనే ఉన్నారు. అక్కడ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది.